బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, పుణ్యస్త్రీ గుండు గీయించుకోవచ్చా? అంటే పుణ్యస్త్రీ తలనీలాలు సమర్పించవచ్చా? కొన్ని ఆచార వ్యవహారాలలో పూర్వకాలంలో భర్త బ్రతికుండగా అంటే పుణ్యస్త్రీగా ఉండగా తలనీలాలు ఇవ్వకూడదు, సమర్పించకూడదు, అలా ఉండకూడదు అని చెప్పేవారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భగవంతుడి మీద అతీతమైనటువంటి భక్తి శ్రద్ధలతో రకరకాలుగా సాంప్రదాయ విధానాలు మనకు అనుకూలంగా మార్చేసుకున్నాం. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా నిలువుదోపిడియే తల్లి. ఇది ఇస్తాను ఇది ఇవ్వనంటానికి లేదు. ఇవ్వటం వల్ల మనకు ఒరిగే నష్టము లేదు, ఇవ్వలేదని చెప్పి మనకు వచ్చేటువంటి అరిష్టము లేదు. కాబట్టి భగవంతుడు ఏం చేయించుకున్నా కానీ అది ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి చేయగలిగారు. అంతేగాని దీనికి ప్రామాణికానికి ముడి పెట్టకూడదు. అందుకని మీరు గమనించండి, ఇప్పటికీ కూడా బిడ్డలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏ మొక్కులు మొక్కుకుంటారో ఎవరికీ తెలియదు. ఆ సమయానికి ఏది అనిపిస్తుంది. ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లి ఒక 1000 మెట్లు ఉన్నాయి, తల్లి నడవలేని పరిస్థితుల్లో ఉంది. అంటే ఒక కాలు బాగుంది, ఒక కాలు బాగోవచ్చు, అసలు నడవలేని పరిస్థితి. నా బిడ్డకు కానీ నయమైతే నేను ఇవన్నీ నడిచి వస్తానని మొక్కుకుని ఉండిపోయింది. అంటే తల్లి అంత కఠినత్వరమైనటువంటి తనను కూడా అర్పించుకోగలటానికి అంత శక్తివంతమైనటువంటి మొక్కును మొక్కుకుందంటే భగవంతుడి మీద ఎంత పాటి నమ్మకం తల్లి. అంతటి నమ్మకాన్ని ఆయన చేయించుకోగలుగుటానికి మనిషిని మార్చడానికి అంటే అంత అతీతమైనటువంటి తత్వాన్ని పరీక్ష పెడతాడు తల్లి. ఆ పరీక్ష దగ్గర మనం ఎప్పుడు కూడా తొణికిసలాడకూడదు. అనుకున్నామా చేసి తీరాల్సిందే, దాన్ని భగవంతుడి మీద ఆపాదించడానికి లేదు. అర్థమైందా తల్లి? ఇది దైవ సంకల్పం, దైవ నిర్ణయం. దీని గురించి అతిగా ఆలోచించకూడదు తల్లి. కాబట్టి అది ఎవరైనా కానీ దైవ సంకల్పం నిర్ణయం అక్కడ రాసిపెట్టి ఉందంటే ఖచ్చితంగా జరగాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.